శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అనగా 14/9/2024 వీడియోలో మనం ఈరోజు విశేషం, శుభాశుభ సమయాలు, అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి అనే విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14/9/2024 భాద్రపద మాసం శుక్లపక్షం శుద్ధ ఏకాదశి శనివారం. ఈ రోజు మనకి శుక్లపక్షం వచ్చే ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగనిద్రలోకి వెళ్ళి ఈ రోజు పక్కకి పొర్లుతాడు అన్నమాట. అంటే పరివర్తన చెందుతాడు. అందుకని ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఎవరైనా సరే విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం, జాగరణ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని మనకి తెలుస్తుంది. అలాగే ఈ రోజు మనం పంచాంగం చూస్తే గనక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి రాత్రి 8:41 దాకా, తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8:32 దాకా, తదుపరి శ్రవణ నక్షత్రం, శోభన యోగం, వణిజ కరణం. రాహుకాలం 9:09 నుండి 10:40 దాకా ఉదయం, యమగండ కాలం 1:42 మధ్యాహ్నం, 3:13 దాకా, వర్జం మధ్యాహ్నం 12:15 నుండి 1:44 దాకా, గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:35 దాకా, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:33 దాకా, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:31 నుండి 5:19 దాకా, అమృత కాలం మధ్యాహ్నం మనకి 2:25 నుండి 3:57 దాకా, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:35 దాకా. ఈరోజు మనకి మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు. అలాగే శనివారం నాడు మనం చదవలసిన మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేషు అనే మంత్రాన్ని చాలాసార్లు చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు మనం ద్వాదశ రాశుల వారికి మనం ఈ రోజు ఎలా ఉండబోతోంది అని చూస్తే గనక, మేషరాశి వారికి మీకు సహజంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంగా చాలా బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో కొంచెం స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కుటుంబ పరంగా, ప్రేమ సంబంధమైన విషయాల్లో, వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. వీరు ఈ రోజు సూర్యారాధన చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారని చెప్పవచ్చు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో బాగానే ఉంటుంది. కానీ ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో కొంచెం స్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలంగానే ఉంటాయి. ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఈ రోజు వీరికి వృత్తి వ్యాపారాల్లో కొంచెం స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు బాగున్నప్పటికీ ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ముందుగా కొంచెం చిన్న వీలైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. వైవాహిక జీవితంలో చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఘర్షణకు తావివ్వకుండా ఉండటం మంచిది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు ఆర్థిక విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వైవాహిక జీవితంలోనూ ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త వహించాలి. వీరు ముఖ్యంగా ఈ రోజు సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయంటే సందేహం లేదు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈ రోజు కుటుంబ జీవితంలో స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో నార్మల్ గానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా, ఆర్థిక విషయాలు కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు, వైవాహిక జీవితంలో కూడా చిన్న సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో, కుటుంబ సంబంధం విషయాల్లో బాగానే ఉంటుంది.
కొంచెం చిన్న చిన్న కలహాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా వహించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. తులారాశి తులారాశి వారికి మనం చూసినప్పుడు ఆరోగ్య విషయం, సంపద విషయాల్లో చాలా బాగుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో మటుకు చిన్న చిన్న స్పర్ధలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు గమనిస్తే గనక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపార విషయాల్లో కూడా స్వల్ప బాధలు, కుటుంబ జీవితంలో కూడా స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మీరు ఈ రోజు గురువు ఆరాధన చేసుకోవడం అంటే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే వీలైనంతవరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం సమస్యలు వస్తాయి. ప్రేమ సంబంధమైన వ్యవహారాలు, వైవాహిక జీవితంలో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు, కుటుంబ విషయాల్లో మటుకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా వీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, పూజ సంబంధమైన అంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి మానసికంగా కొంచెం చిన్న చింతన, కొంచెం పనులు ఆలస్యం అవ్వడం లాంటి విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు మటుకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మేలు చేకూరుస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఆరోగ్య విషయాలు, వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితంలో కూడా చాలా మటుకు కొంచెం బానే ఉంది. సమస్యలు కొన్ని చిన్న చిన్న వచ్చినా కూడా మీరు అన్ని పరిష్కరించుకోగలుగుతారు. కొంచెం ఆర్థిక విషయాల్లో మటుకు చిన్న సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధించడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి చక్కగా ఆరోగ్య విషయం చాలా బాగుంది. సంపద, ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రేమ సంబంధమైన విషయాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు, వృత్తి వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న ఘర్షణలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకొని, అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణ ఆరాధన కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ముఖ్యంగా చంద్రబలం కలిగిన రాశివారు మకర, కుంభ, మీన, మేష, వృషభ, కర్కాటక, కన్యా, తులారాశుల వారికి మనకి చంద్రబలం కలిగి ఉన్నారు. మిథున రాశి వారు అష్టమ చంద్ర ఉన్నారు కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్లే ముందు ఈ రోజు మీరు నీలం రంగు దుస్తులు ధరించి వెళ్తే కనుక కార్యాల్లో విజయంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.